ఐటీ భాస్కర్ లేరు సార్, భాస్కర్ లేరు. దాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఐ ఇన్వెస్ట్మెంట్ ఇది పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, లాజిస్టిక్స్ పార్క్స్, ఇవన్నీ ఇన్ కోఆర్డినేషన్ విత్ రైల్వేస్, ఇవన్నీ కూడా మీకు ఆ న్యూ క్రియేటివిటీ రావాలి. రెండోది ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు కొప్పర్తి ఒకటి, మీకు ఇక్కడ తిరుపతి ఒకటి, రాబోయే రోజుల్లో అనంతపూర్ దగ్గర ఎలక్ట్రానిక్ సిటీనే ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. దానికి కూడా హిందూపూర్ దగ్గర యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. మీలో కాంపిటీషన్ రావాలి. అదే సమయంలో ఆర్టీహెచ్ ఉన్నారా ఇక్కడ? ఇలాంటి రాత్రి లేదా? రాలేదు. మీరు దాన్ని వదిలిపెట్టేశారు, ఆర్ఫన్ చేసేసారు. నేను ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నానో అక్కడ 2 రోజులు పరిగెత్తున్నారు, మళ్ళీ వదిలేసిన తర్వాత వదిలిపెట్టేస్తున్నారు. ఇంతవరకు టేక్ ఆఫ్ కావాలి. వెరీ ఇంట్రెస్టింగ్. దట్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరినీ ప్రమోట్ చేయాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ అందరూ మాట్లాడుతున్నాం. ఏదైతే ఆర్టీఐహెచ్ని మర్చిపోయాం సార్. సార్ ఇది ఐటీ డిపార్ట్మెంట్ ప్రెసెంటేషన్ ఉంది సార్. ఐటీ డిపార్ట్మెంట్ చేసిన మీరు ఆల్ ఇన్వెస్ట్మెంట్కి ఇట్ ఈస్ ఏ మెయిన్ వెహికల్ క్రియేటివిటీకి సార్. అది మీరు పుష్ చేయకపోతే మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, నా అభిప్రాయం ఏంటంటే మీరు పుష్ చేస్తున్నారు నేను చెప్పిన అజెండా, సస్టైనబుల్ కాదు అది సార్. రొటీన్గా పోతుంది. క్రియేటివ్గా రావాలంటే ఇన్నోవేషన్ ఈజ్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. ఆ ఇన్నోవేషన్ రావాలంటే ఆర్టీఐహెచ్ హ్యాస్ టు వర్క్ సార్. అది వినూత్నంగా పెట్టాం, ఇండస్ట్రీని పెట్టాం, నాలెడ్జ్ పార్ట్నర్గా ఎడ్యుకేషన్ పెట్టాం, ఎవ్రీ కాన్స్టిట్యున్సీకి లింకులు పెట్టాం, అన్నీ చేసాం. కానీ దాన్ని టేక్ ఆఫ్ కావడం లేదు. సార్ కొంచెం క్లియర్గా కొంచెం వర్కౌట్ చేయండి. లేకపోతే యంగ్స్టర్స్ని పెట్టి వాళ్ళు కూడా మీరు ఏం చేశారంటే యు ఆర్ న్యూట్రలైజింగ్ దెమ్. వాళ్ళకి ఇనిషియేటివ్ లేకుండా చేశారు, హ్యాండ్ హోల్డింగ్ లేకుండా పోయింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంక 2 రోజులు పోయినాక అది సక్సెస్ ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయినప్పుడు డిమారలైజేషన్ వస్తుంది వాళ్ళ లైఫ్. సక్సెస్ ఈజ్ ఎ కిక్. దాన్ని గైడ్ చేయడంలో మీరు కంటిన్యూగా హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. బిగినింగ్లో కొత్త వచ్చిందంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ నాకు ఆ ప్రాబ్లం కనపడుస్తుంది. బీ క్లియర్. ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీది మీరు అందరూ మాట్లాడాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండస్ట్రీకి మీరు డబ్బులు లేకపోతే ఇవన్నీ మాట్లాడితే కరెక్ట్ కాదు. ఇక్కడ మేజర్ సెక్టర్ యాజ్ ఆన్ టుడే some of the countries agriculture only 5% or 3%, 4% GDP contribution, whereas India also 15%, 14%, Andhra Pradesh 35%. That is our strength. That is how economy lo structural ga manakunde ibbandulu kuda, urban population తగ్గడం, ఇండస్ట్రీ సర్వీస్ కాంట్రిబ్యూషన్ తగ్గడం. ఎప్పుడైతే అర్బన్ పాపులేషన్ తగ్గుతుందో సర్వీస్ సెక్టర్ తగ్గుతుంది. సర్వీస్ సెక్టర్ తగ్గినప్పుడు ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మన దగ్గర జిఎస్టిపికి లెక్కేసుకుంటే 6% రెవెన్యూ రిసీవ్స్ ఉంటాయి. అదే తెలంగాణ 9% ఉంటుంది. నాట్ టుడే, ఐ థాట్ లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్ ఆలోచించాం. సర్వీస్ సెక్టర్ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది. అది మీలో కూడా ఇది రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఈ రెండు కూడా ఇన్వెస్ట్మెంట్స్ అంతా పీపీపీ, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏదైనా సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఆ ఇండస్ట్రీ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండస్ట్రీ స్ట్రాంగ్గా ఉంటే సర్వీస్ సెక్టర్ బూమ్ అవుతుంది. ఇండియా అగ్రికల్చర్ సెక్టర్లో ఫెయిల్ అయ్యాం. అగ్రికల్చర్ రెవల్యూషన్లో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ సర్వైవ్ అయ్యాం. ఆ తర్వాత ఇండస్ట్రీ మనం మిస్ అయ్యాం. సర్వీస్ సెక్టర్ ముందుకెళ్ళాం. దానికి కారణం సర్వీస్ సెక్టర్ ఎందుకు వచ్చిందంటే ఐటీ ఇవన్నీ వచ్చి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ సర్పాస్ చేసి సర్వీస్ సెక్టర్లో వెళ్ళిపోయాం. ఇప్పుడు ఇండస్ట్రీని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ సర్వీస్ సెక్టర్ పైన ఫోకస్ చేయాలి. ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు వదిలిపెడుతున్నాం. మీరు మీ జిల్లాలో ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి మళ్ళా స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ గురించి మాట్లాడుతున్నాం.
దీంట్లో మేజర్గా ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ బిల్డప్ కాకపోతే మీకు ఇన్వెస్ట్మెంట్ రాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగదు. బీ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. మీరు అవన్నీ కూడా కొంచెం బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని మీరు వర్కౌట్ చేసుకోండి. నెక్స్ట్ మీటింగ్ నుంచి ఐ వాంట్ టు మేక్ ఇట్ ఏ పాలసీ హౌ టు ప్రమోట్. ఏ కలెక్టర్ ఎంతవరకు చేయగలిగాడు, మీరు మా దగ్గర రావాలి సార్, మా జిల్లాను కూడా ప్రమోట్ చేయండి, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటని. మేము మీ దగ్గరికి వచ్చి ల్యాండ్ ఇమ్మంటే ఏదో ఆబ్లిగేషన్ మరిగా మీరు తయారైతే కరెక్ట్ కాదు. సార్ నమస్కారం సార్. బాపట్లకి సార్ ఇప్పుడు బీచ్ షాక్ పాలసీ అనేది త్వరలో ఫైనలైజ్ అవుతుంది సార్. వీ కెన్ ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంట్ సార్. లోయెస్ట్ హ్యాంగింగ్ ఫ్రూట్ సార్. తమరి విజన్ మేరకు వీ వెంట్ టు గోవా సార్, 3-day ఎక్స్పోజర్ విజిట్. సో కంప్లీట్ నివేదికని ప్రభుత్వానికి యు ఆర్ కాన్ఫిడెంట్ మరో గోవా చేస్తానని, బెటర్ దెన్ గోవా? సార్ ఎస్ సార్. డ్యూరింగ్ లంచ్ టైమ్ ఐ రిక్వెస్ట్ యువర్ టైమ్ సార్. ఐ బ్రీఫ్ యూ అబౌట్ ఇట్. ఇందులో బీచ్ షాక్ పాలసీ అనేది సార్ వీ కెన్ రోల్ ఇట్ అవుట్ ఇన్ 1 month's టైమ్ సార్. అంటే రైనీ సీజన్ ముందుకి మనం చేస్తే విల్ సీ సమ్ లెర్నింగ్ సార్. దెన్ నెక్స్ట్ ఇయర్ ఫ్రమ్ October onwards full fledged we can. What about GOM has cleared, sir. I think Meena would. Meena? Yes, sir. GOM, we had already discussed these issues, sir, on the request of Tourism Department. By this month end, we'll release guidelines for beach sack policy also. రేపు 13 తెలియరా క్యాబినెట్ కి రఫ్ డ్రాఫ్ట్, అండ్ దెన్ విల్ రిలీజ్ ఇట్ టు ప్రెస్, అండ్ దెన్ డిస్కషన్ అవుతుంది. I need some more time, sir. Maybe next cabinet ki తీసుకొచ్చేస్తాం. అప్పుడు పాలసీ తీసుకొస్తారా? పాలసీ తీసుకొచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ లో క్లియర్. Thank you sir. థ్యాంక్ యూ. Sir,